వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. కాంగ్రెస్ పార్టీలో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. కాసేపటి క్రితమే ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, వివేక్, అదేవిధంగా పొన్నం కూడా అంజన్ కుమార్ యాదవ్ ఇంటికి వచ్చారు. మాట్లాడారు. ఒక్కసారి మాట్లాడదు. ఏం సార్, ఇంతకు వరకు మీరు అలిగారు, ఇప్పుడు ఏంటి అలిగడం అయిపోయిందా? అలగడం అనేది అలగలే. నేను పార్టీ పటిష్టంగా ఉండాలని మేము దాని మీద చింతిస్తుంటే అది వచ్చి నవీన్ యాదవ్కి ఇస్తే పటిష్టంగా ఉండదు అనుకుంటున్నాను. ఆడ నేను అవసరం అనుకుంటే అప్పుడు దాని విషయంలో నేను మాట్లాడతాను. ఇప్పుడు దాని మీద ఇప్పుడు ఏం మాట్లాడాలి అర్థమైందా? అభ్యర్థి ఇవన్నీ అయినాయి కాకుండా ఇప్పుడు మా ఇన్ఛార్జ్ వచ్చి మాట్లాడినాక అంతకుముందు వేరే ఉండే. ఇప్పుడు నేను ఆమె వచ్చి నాకు చెప్పినాక మళ్ళీ అదే కాంట్రవర్సీ మాటలు నేను మాట్లాడవచ్చు. ఇన్ఛార్జ్ రాకముందు వరకు ఎంత ఫైర్ గా ఉన్నా నాకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఉంది అని మా యొక్క కోరిక. ఎందుకంటే మా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటే నేను మంత్రి అవుతుంటే, ఆయన కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఉండే. ఆయనకు కూడా ఆ ఫ్యామిలీ ఎట్లా ఉంటుంది ఫ్యామిలీ. వాళ్ళు తెలంగాణ ఇచ్చింది సోనియా తల్లి. ఇప్పుడు మీనాక్షి మీతో ఏం చెప్పింది? సడన్ గా మీరు ఇంత కూల్ అయిపోవడానికి రీజన్ ఏంటి? ఏం హామీ ఇచ్చారు? మంచిగానే అప్పుడు లెక్కనే ఉన్నాయి. ఇప్పుడు కూడా లేదు, మీరు అన్నారు కదా అంతకు ముందు ఒకలా ఉండి ఇప్పుడు లే. ఇప్పుడు పార్టీ లైన్లో ఉండాలి కదా, మేము లైన్లో మాట్లాడిన అంతే. అప్పుడు మీ చెప్పింది అంతే, గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. మర్యాద ఇవ్వండి, మర్యాద తీసుకొని. మర్యాద దొరకలేదని చెప్పిన, మర్యాద ఇస్తా అంటే ఉన్నా. ఇప్పుడు ఏం చెప్పారు? ఏం హామీ? మర్యాద ఉంటుంది, మీకు మంచి స్థానం కల్పిస్తాం, మీకు అంతే చేస్తామని చెప్పింది. మీ అందరం కూడా బహిర్గతంగా చెప్పింది కదా, నేను మళ్ళా వేరే చెప్పాల్సిన అవసరం. సో ఇప్పుడు రేపటి నుంచి జూబ్లీహిల్స్ నామినేషన్లో అదంతా హడావుడి ఉంటుంది కదా, మీరు పార్టిసిపేట్ చేస్తారు అందులో? నాకు బీఆర్ పోవాలంటున్నారు. బీఆర్ ఎలక్షన్ కొంచెం యాదవులు ఎక్కువ ఉన్నారు అక్కడ. ఆడ చూద్దామంటే ఈడ అవసరం అనుకుంటే ఆడ హైకమాండ్ చూస్తుంది. ఎక్కడ డ్యూటీ వేస్తే అక్కడ పోవాలి. జూబ్లీహిల్స్ కూడా డ్యూటీ ఎక్కడ వేస్తే అక్కడ పోవాలి. ఆడ 100 సీట్లు ఉన్నాయి. ఎంతున్నాయి బీఆర్లో? 178. ఆడ యాదవుల పాపులేషన్ ఎక్కువ ఉంది. నీకు హిందీవి వస్తుంది, మాట్లాడడానికి వస్తుంది. పొమ్మంటే పోతా అన్న. ఏడ పంపిస్తే అక్కడ డిప్యుటేషన్, ఎక్కడ పంపిస్తే అక్కడ. పార్టీలో ఒక సీనియర్ నేతగా నామినేషన్లకి కానీ ప్రచారం కానీ మీరు రావాలని నవీన్ యాదవ్ కోరుతున్నారు. ఏడవు నీకు చెప్పు, నా దగ్గరకు వచ్చి కోరినప్పుడు చూద్దాం. అప్పుడు వెళ్తారా మీరు? అప్పుడు చూద్దామని చెప్తున్నా. సో మొత్తానికైతే ఇప్పుడు ఏంటి మాటల తర్వాత మీరు కొంచెం సెట్ అయ్యారా సార్? మా కార్యకర్తల మనోభావాలను దెబ్బతినకుండా ఉన్నాయి. వాళ్ళందరూ వచ్చినందుకు వాళ్ళు మా కార్యకర్తల మనోభావాలు వాళ్ళు అది ఇచ్చిర్రు అష్యూరెన్స్. నాందికేషన్ కాకుండా నా సొంతం గురించి కాదు, కార్యకర్తలు ఆవేదన చెంది మీరు చూస్తున్నారు బయట. ఒక్కొక్కరు పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకోరు. అంజన్ కుమార్ యాదవ్ హూ ఈజ్ ఈ, వాట్ ఈజ్ ఈ తెలుసుకుంటే మీకు తెలుస్తుంది అలా ఆవేదనలు. వాళ్ళందరికీ శాంతి చేసి వాళ్ళకు మా నాయకుని దగ్గరికి వచ్చి పెద్ద నాయకులు వచ్చి సంజాయించారని వాళ్ళకు ఒకటి అది వచ్చింది. వాళ్ళ మనోబలాలు దెబ్బతీయ కదా. ఇప్పుడు నేను అంటే ఆ కార్యకర్తల దగ్గర చేసిన సర్వే ప్రకారమే టికెట్ ఇచ్చామని పార్టీ చెప్తుంది. మరి ఇక మళ్ళీ వాళ్ళని అడుక్కొని మరి నాదే అవసరం ఏముంది? మరి సర్వే ప్రకారం ఉంటే నేనెందుకు అవసరం పడుతున్నా కదా. సో మొత్తానికైతే నేనెందుకు అవసరం పడుతున్నా? రైట్. సో మొత్తానికైతే ప్రస్తుతం తనకు టికెట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా పార్టీ వచ్చి మాట్లాడిన తర్వాత సెట్ అయ్యానని, అండ్ మోరోవర్ పార్టీ లైన్లో ఉంటానని, పార్టీ నుంచి నేను రెస్పెక్ట్ కోరుకున్నాను, అది పార్టీ ఇస్తా అన్నది. సో ఖచ్చితంగా పార్టీ లైన్లో ఉంటాను, అండ్ జూబ్లీహిల్స్ ఎన్నికల కంటే ముఖ్యం బీహార్ ఎన్నికలకు నాకు పని చేయాలని కోరారు. ఖచ్చితంగా వెళ్ళి అక్కడ పనిచేస్తాను. ఇఫ్ నవీన్ యాదవ్ వచ్చి నామినేషన్లో కానీ ప్రచారంలో కానీ కలిసి రమ్మంటే అప్పుడు ఆలోచిస్తాను అని అయితే అంజన్ కుమార్ యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శంకర్తో హేమ బిగ్ టీవీ.